మహావిష్ణువు కూర్మావతారాన్ని ఎందుకు ధరించాడో మీకు తెలుసా? ఒకప్పుడు త్రేతాయుగంలో దేవతలు దానవులు యుద్ధంలో ఓడిపోయి తమ శక్తులను కోల్పోయారు. దానవాధిపతి అయిన బలికి బ్రహ్మదేవుని వరప్రభావం వల్ల అఘోరమైన శక్తి లభించింది. ఆ శక్తితో అసురులు 3 లోకాలను ఆక్రమించి దేవతలను స్వర్గం నుంచి వెళ్ళగొట్టారు. అప్పుడు దేవతలు బాధతో బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు. బ్రహ్మదేవుడు వారిని విష్ణువు వద్దకు తీసుకెళ్లాడు. అప్పుడు విష్ణువు వారికి ఒక పరిష్కార మార్గాన్ని కూడా చూపించాడు. విష్ణువు దగ్గరకు వచ్చిన దేవతలు బ్రహ్మదేవుడు తమ గోడును వివరించాడు. అప్పుడు విష్ణుదేవుడు ఇలా చెప్పాడు: ఓ దేవతలారా, అమృతం అనే దివ్య పదార్థం క్షీరసాగరంలో దాగి ఉంది. దానిని మీరు తీసుకురావాలి అనుకుంటే మీరు దానవులతో కలిసి సముద్రాన్ని సంధించాలి. అమృతం తాగితేనే మీకు మళ్ళీ శక్తి వస్తుంది అని దేవతలకు చెప్పాడు. దేవతలు దానవులు తాత్కాలికంగా శాంతి చేసుకొని అమృతం కోసం మదనానికి సిద్ధమయ్యారు. ఇలా కూడా చెప్పాడు: మదనానికి కావలసిన సాధనాలన్నీ మదన పర్వతం, మదన దండనం నుంచి కలిగిన గలకరాయి, అలాగే వాసుకి నాగరాజు అనగా అది తాడుగా ఉపయోగపడుతుంది. దేవతలు ఒకవైపు పట్టుకున్నారు, అసురులు మరోవైపు పట్టుకున్నారు. వారు సముద్రాన్ని మదనించడం మొదలుపెట్టారు. కానీ ఇప్పుడే ఒక పెద్ద సమస్య వారికి ఎదురైంది. ఆ సమస్య ఏమిటంటే మందపర్వతం చాలా భారంగా ఉంటుంది. సముద్రంలోకి మునిగిపోతోంది. మదనం ఆగిపోయింది. దేవతలందరూ మరొకసారి విష్ణువును ప్రార్థించారు. అప్పుడు విష్ణువు తన 2వ అవతారాన్ని ధరించాడు. అదే కూర్మావతారం అనగా తాబేలు రూపం. ఆయన మహాసముద్రంలోకి దిగి తన వెన్నుపైన మందపర్వతాన్ని మోశాడు. పర్వతం ఇప్పుడు కదలకుండా స్థిరంగా అక్కడే నిలిచింది. ఇప్పుడు దేవతలు దానవులు కలిసి మదనం కొనసాగించారు. మదనం చాలా కాలమే కొనసాగింది. ఒక్కొక్కటిగా అనేక అద్భుతమైన వస్తువులు బయటపడ్డాయి. ఇందులో మొదటిది హాలాహల విషం. ఇది భయంకరమైన కాలకూట విషం. మొత్తం జగత్తును కాల్చివేయబడింది. ఇప్పుడు దేవతలందరూ శివుడి దగ్గరికి వెళ్లి శివుడిని ప్రార్థించారు: ఎలాగైనా మమ్మల్ని కాపాడండి ఆ విషం నుంచి అని. అప్పుడు శివుడు ఆ విషాన్ని తీసుకొని తన గ్రంథులోకి తాగాడు. అలా తాగిన విషాన్ని తన గ్రంథులోనే భద్రపరుచుకున్నాడు. ఇలా కాలకట విషాన్ని తాగిన శివుడు అందరినీ రక్షించి నీలకంఠేశ్వరుడు అనే పేరును సంపాదించుకున్నాడు. ఇప్పటికీ కూడా శివుడి కంఠంలో ఒక నల్లని మచ్చ ఉంటుంది. దానికి కారణం ఈ కాలకోట విషం మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ దేవతలు దానవులు సముద్ర మదనాన్ని చేస్తూ ఉండగా కామధేనువుడు బయటపడ్డాడు. కామదేవుడు కోరికలన్నీ తీర్చే పవిత్రమైన గోవు. ఈ సముద్రాన్ని చిలుకుతూ ఉండగా ఆకాశంలో పరిగెత్తే ఒక దివ్యమైన అశ్వం వచ్చింది. ఆ తర్వాత ఐరావతం, ఇంద్రుడి వాహనమైన ఏనుగు వచ్చింది. ఆ తర్వాత చంద్రుడు, ఇది శివుడి జటంలో స్థానం పొందాడు. ఆ తర్వాత లక్ష్మీదేవి, సముద్ర గర్భం నుండి వెలిసిన లక్ష్మీదేవి విష్ణువుని వరుడుగా చేసుకుంది. ఆ తర్వాత అప్సరసలు, రత్నాలు, ఆయుధాలు, ఇలాగా ఇంకెన్నో దివ్య సంపదలు బయటపడ్డాయి. ఇక చివరిగా అమృత కలశం బయటపడింది. అయితే అమృతం రాగానే దానవులు అన్నీ లాక్కోవాలని చూశారు. దేవతలు ఆందోళన చెందారు. అప్పుడు విష్ణువు మరో రూపం ధరించాడు. అదే మోహిని అవతారం. మోహినీదేవి తన అందంతో దానవులను మోహింపజేసింది. అమృతాన్ని అందరికీ పంచుతాను అని చెప్పింది. దానవులు దానికి అంగీకరించారు. కానీ ఆమె కపటంగా దేవతలకే అమృతాన్ని ఇచ్చింది. అప్పుడు దానవులు మోసపోయారు. అమృతపాన సమయంలో రాహు అనే దానవుడు దేవతల వేషం వేసుకొని అమృతాన్ని తాగబోయాడు. సూర్యుడు, చంద్రుడు అతన్ని గమనించి విష్ణువుకు చెప్పారు. విష్ణువు వెంటనే తన సుదర్శన చక్రంతో రాహు తలను వేరు చేశాడు. కానీ అప్పటికే అతను అమృతాన్ని తాగేసినందున తల, శరీరం 2 అమృతత్వం పొందాయి. తల భాగం రాహువుగా, శరీర భాగం కేతువుగా మారాయి. ఇవే గ్రహాలుగా ఇప్పటికీ కూడా పూజించబడుతున్నాయి. అమృత ప్రభావంతో దేవతలు మళ్ళీ శక్తివంతులయ్యారు. స్వర్గాన్ని కూడా తిరిగి పొందుకారు. అసురులందరినీ ఓడిపించేశారు. అసురులతో యుద్ధం గెలిచిన దేవులు వాళ్ళ దేవలోకాన్ని సొంతం చేసుకున్నారు. దేవేంద్రుడు తిరిగి దేవలోకానికి వెళ్ళిపోయాడు. దేవతలు మళ్ళీ స్వర్గలోకాన్ని అధిష్ఠించారు. జగత్తులో సమతుల్యం నెలకొంది. విష్ణువు కూర్మావతారం ద్వారా మనకు తెలిపిన సందేశం ఏమిటంటే, హరణ అంటే ప్రపంచ భారాన్ని మోయగలిగిన శక్తి. స్థిరత్వం అనగా విపత్కర పరిస్థితుల్లో నిలకడగా. విష్ణువు కూర్మావతారం ద్వారా జగత్తుకు ఆధారమై నిలిచాడు. పర్వతాన్ని తన వెన్నుపై మోసి మదవనాన్ని సాధ్యమయ్యేలాగా చేశాడు. ఆయన ఈ అవతారం దేవతలకు కూర్మావతారంతో వాళ్ళకొక మార్గాన్ని చూపించి ఇప్పటికీ కూడా విష్ణుదేవుడు 2వ అవతారమైన కూర్మావతారంతోనే పూజలు అందుకుంటున్నాడు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.